ఎమ్మెల్యేలందు ఆయన రూటు వెరీ సెపరేట్. అందులోనూ రాజులందు ఆయన ప్రత్యేకమైన రాజు. కుండబద్దలు కొట్టినట్లుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. లేటెస్ట్ గా సొంత కూటమిపైనే మాటల విష్ణు చక్రాలతో దాడి చేశారు. కీలక అంశాలపై ఇటీవలే ఆయన వ్యవహరిస్తున్న తీరు, సొంత కూటమిపై చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. కూటమిలో భాగంగా ఉంటూనే భిన్నంగా దూసుకువెళ్తున్న ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరైనా ఏంటా కదా? టాపిక్ ఏదైనా, పార్టీ ఏదైనా, విరుచుకుపడే విసుర్లు. కూటమిలో డిఫరెంట్ గా బీజేపీ ఎమ్మెల్యే విష్ణు చక్రాల సంధింపు. కూటమి నేత, ఏపీ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. నలుగురితో పాటు నారాయణ, పార్టీ చెప్పిందే గోవిందా అనే రకం కాదు. తనకు మంచి అనిపిస్తే మంచి అంటారు, చెడు అనిపిస్తే విమర్శలు సంధిస్తారు. తప్పు జరిగినప్పుడు తమ పార్టీనా ప్రత్యర్థి పార్టీనా అనేది ఆయన చూడరు. తన మాటల విష్ణు చక్రాలను ప్రయోగిస్తుంటారు. ఒక్కోసారి అవి కూటమికి కూడా గట్టిగానే తగులుతుంటాయి. గతంలో అసెంబ్లీతో పాటు బయట కూడా అధికార కూటమిని ఇరుకున పెట్టే ప్రశ్నల విష్ణు చక్రాలను సంధించారు. లేటెస్ట్ గా ఆయన మరో విష్ణు చక్రాన్ని వదిలారు. అది కూడా అధికార కూటమిని ఇబ్బంది పెట్టేదే. వైసీపీ నేతలు జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసిన దాడులు సరికావన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అభ్యంతరకర వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కానీ ఇలా ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని బీజేపీ ప్రోత్సహించదంటూ ఆయన కుండబద్దలు కుట్టారు. వెంటనే మమ్మల్ని నా క్షమాపణలు చెప్పినప్పుడు దాని తర్వాత కూడా ఇంటిపైకి వెళ్ళటము, ఆ విధమైన సంస్కృతి ఈ కూటమి పార్టీలు మాత్రము చెయ్యరు అని చెప్పి నా యొక్క అభిప్రాయము. చేయకూడదు. ఎందుకంటే దాని వలన మనకి చెడే తప్ప మంచి ఏమీ రాదు. ఏదైనా చట్టం ఉంది, చట్టం ప్రకారము చేసుకుంటుంది. అట్లాగే ఈ ఇళ్లపైకి వెళ్ళి దాడులు చేసి, ఆఫీసులపైకి వెళ్ళి దాడులు చేసే సంస్కృతి భారతీయ జనతా పార్టీది కాదు అని చెప్పి తెలియజేస్తుంది. విశాఖ నార్త్ నుంచి కూటమి ఎమ్మెల్యేగా బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న విష్ణుకుమార్ రాజుకు పొలిటికల్ ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. ఇక గతంలో అధికార కూటమిని ఇరుకున పెట్టేలా ప్రశ్నల విష్ణు చక్రాలను బోలెడు సార్లు విష్ణుకుమార్ రాజు సంధించారు. గతంలో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపు విషయంతో పాటు మరికొన్ని అంశాల్లో అసెంబ్లీ సాక్షిగా తమ అధికార కూటమిని ఇబ్బంది పెట్టేలా మాటల తూటాలు విసిరారు. కూటమి సర్కారు ఎంతో కీలకంగా ప్రాజెక్టులు చేపడితే వాటిపై ఆయన సందర్భానుసారం చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారితీశాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడంలో కూటమి సక్సెస్ కాగా, ఏపీ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా భావిస్తున్న ఈ గూగుల్ ప్రాజెక్టుపై విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్స్ పెద్ద కాంట్రవర్సీనే అయ్యాయి. ఈ డేటా సెంటర్ వల్ల ప్రచారం జరుగుతున్నంతగా ఉద్యోగాలు లభించవని, ఎకోసిస్టమ్ అనుకూలంగా అభివృద్ధి చెందినప్పుడే ఉద్యోగాలు సాధ్యమవుతాయని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం కూటమిలో కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం రుషికొండ భవనాల విషయంలో కూడా బాంబు పేల్చారు విష్ణుకుమార్ రాజు. రుషికొండ భవనాలను హోటల్స్, రిసార్ట్స్ కి ఇచ్చి సామాన్యులకు దూరం చేయొద్దని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక అవసరాలకు ఉపయోగపడేలా వాటిని అందుబాటులోకి తీసుకురావాలని కొత్త డిమాండ్ను తెర మీదకు తీసుకొచ్చారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోరా అంటూ ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నించినంత పనిచేశారు రాజుగారు. అప్పట్లో కూటమిలో అది కలకలం రేపింది. ఇక ఆ తర్వాత ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భోగాపురం ఎయిర్పోర్టు విషయంలోనూ అదే తరహా వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు విష్ణుకుమార్ రాజు. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో క్రెడిట్ కోసం టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. అదే టైంలో విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికి 2 గంటల సమయం, 4,000 రూపాయల ఖర్చు అవుతుందని, అక్కడి నుంచి విజయవాడకు మరికొంత సమయం ఫ్లైట్ ఖర్చులు అవుతాయని విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు. దానికి బదులు వందే భారత్ రైల్లో 4 గంటల్లోనే విజయవాడకు చేరుకోవచ్చంటూ చురుక్కుమనేలా చమక్కులేశారు. భోగాపురం ఎయిర్పోర్టు వచ్చాక విశాఖ ఎయిర్పోర్టును మూసేస్తామంటే కుదరదంటూ తేల్చి చెప్పేశారు. అవసరమైతే దీనిపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారాయన. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో 2 ఎయిర్పోర్టులుంటే నష్టమేంటని ప్రశ్నించారు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు కాస్త కటువుగా ఉండొచ్చు,
కానీ ఆయన చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేకపోలేదు అన్నది మెజార్టీ కూటమి నేతల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. కాకపోతే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తుంది అన్నది మరికొందరి మాట. అయితే తాను పబ్లిక్ ఒపీనియన్ మాత్రమే చెబుతున్నానని, ఇందులో మరో ఉద్దేశమేమీ లేదని విష్ణుకుమార్ రాజు క్లారిటీ ఇస్తున్నారు. అయితే పబ్లిక్ ఒపీనియన్ అంటూనే మనసులో ఏదైనా పెట్టుకొని మాట్లాడుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. అంతర్గతంగా తీరని వేదన ఆయనతో ఇలా మాట్లాడిస్తుంది అనే వారు లేకపోలేదు. అది పదవి కోసమా మరోటా అన్నదే అంతు చిక్కడం లేదంటున్నారు. అయితే విష్ణుకుమార్ రాజు తీరు, ఓపెన్ గా చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారుతున్నట్టు కనిపిస్తోంది.